హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి యాత్ర కళ. మీలో ఎంతమందికి తెలుసండి పొట్లకాయ అంటే ఏంటి అనేది? తెలిస్తే కనుక పొట్లకాయతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పొట్లకాయ తెలుసు, బట్ ఎప్పుడు ఫ్రై చేస్తూ ఉంటాను. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ పొట్లకాయ తీసుకొచ్చిన తర్వాత పీల్ ఆఫ్ అన్నా చేసుకోవచ్చు, లేదా సాల్ట్తో కల్లుప్పు కానీ రాళ్ళుప్పు కానీ అంటాం కదా, ఆ రాళ్ళుప్పుతో పైన అంతా కూడా రఫ్ చేస్తే పీల్ ఆఫ్ అయిపోతుంది. సో అలా అన్నా చేసుకుని మొత్తం లోపల ఉన్న గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని అప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ అన్నా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం దీనికన్నా పెద్దవన్నా కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్ట ప్రకారం కట్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా అలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో హాట్ వాటర్ పోసుకున్నా అండి. నేను హాఫ్ బాయిల్డ్ హాట్ వాటర్ టైం సేవింగ్ కోసం. సో కొంచెం సాల్ట్ వేసుకుని అందులో ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా బాగా ఉడకనివ్వాలండి. ఈలోపు మనం ఒక బౌల్లోకి కర్డ్ తీసుకుని మొత్తం ఇలా కర్డ్ని రెడీ చేసుకోవాలండి. కర్డ్ బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు చిక్కగా లేదు బాగానే ఉంది అంటే అక్కర్లేదు. ఇట్ ఈస్ ఆప్షనల్. సో తర్వాత అవి ఇంకా ఉడుకుతూ ఉన్నాయి కదా పొట్లకాయ ముక్కలు. ఈ లోపు గ్రైండర్ తీసుకుని 1 స్పూన్ ఆవాలు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుని మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పెరుగు పచ్చళ్ళలోకి. సో మొత్తం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలు స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసిన తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ పోసుకుంటే ముక్కలు అనేవి ఫాస్ట్గా చల్లారుతాయి. సో మొత్తం అన్నీ ఇలా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా తాలింపు అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. 5 to 6 minutes వరకు ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి కట్ట ఉన్నాయి కదండి, అది హాఫ్ వేసుకోవచ్చు. హాఫ్ వేసేసుకుని మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ ఇంకో 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. సో టోటల్ 10 to 15 minutes వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాతే కర్డ్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆవాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి చల్లారి పెట్టుకుంటున్నాం కదా, అవి చల్లారిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మొత్తం పెరుగులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఎప్పుడు టేస్ట్ చూసుకుని ఒకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఏమీ సరిపోకపోతే కనుక సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు. సో యాడ్ చేసుకుని మీరైతే సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.